హాయ్ అందరికీ నమస్కారం. మనం మనీ పంచతంత్ర కథల్లో రెండవ కథ చెప్పుకుంటాం. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అండి. అప్పట్లో విష్ణుగుప్తుడు అనే మహనీయుడు కథలో పేరు కూడా క్యారెక్టర్ తగ్గట్టే పెట్టాడు ఆయన. ఒక 3 చేపల కథ. ఈ 3 చేపలు మన చుట్టూ ఉంటాయి, మనతో ఉంటాయి, మనలో ఉంటాయి. ఎస్, అదేంటో చూద్దాం. అనగనగా ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో 3 చేపలు ఉంటాయి. ఆ 3 చేపల పేర్లు కూడా అద్భుతంగా పెట్టాడు ఆయన. సుమతి, కాలమతి, మందమతి. ఈ 3 చేపలు ఒక చెరువులో ఉంటాయి. సుమతికి ఒకరోజు మిగతా 3 చేపలతో చెప్తారు, వచ్చేది వేసవికాలం. ఈ వేసవి కాలంలో చెరువు ఎండిపోతుంది, నీళ్ళు ఆవిరైపోతాయి, చేపలు పట్టుకున్న వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారు. ఇప్పుడే మనం ఒక కాలువ గుండా వేరే చోటకి కొలంలోకి వెళ్ళిపోదాం అనేసి ఒక మాట చెప్తారు. అప్పుడు కాలమతి, మందమతి అని ఈ 2 చేపలు సుమతిని అవహేళన చేస్తాయి. నువ్వు చాలా పిరికిదానువు, అసలు వస్తాదో రాదో తెలియని విషయం ఇప్పుడు ఎందుకు నువ్వు కంగారు పడతావు, ముసుగు కూర్చో అని చెప్తాయి. సరే, సుమతి తెలివైంది, షీ నో ఎవ్రీథింగ్. సుమతి అప్పట్లో నీళ్లను కానీ కాలువ గుండా వేరే ప్లేస్కి వెళ్ళి సేఫ్ అని కాదు అనుకున్నట్టుగానే కొంతకాలానికి ఏమైంది అంటే చెరువు ఎండిపోయింది. జాలర్లు వచ్చి పట్టుకోవటం మొదలుపెట్టారు. కాలమతి చూసింది, గమనించింది. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వలలో చిక్కిన చేపలో చచ్చిపోయినవన్నీ పక్కన పెడుతున్నారు, బతుకున్న చేపలను చంపి బుట్టలో పెడుతున్నారు. అప్పుడు వలలో పడిన వెంటనే కాలమతి చనిపోయినట్టు నటించింది. చనిపోయిన చేప కదా అని జాలర్లు పక్కన పెట్టారు. తర్వాత కాలమతి మెల్లగా కాలువకు జారి తన ప్రాణాలను దక్కించుకుంది. 3వ మందమతి వలలో పడగానే కొట్టుకుంటూ గింజుకుంటూ ప్రయత్నించింది. వాళ్ళు చంపి బొట్లో పెట్టారు. ఈ చేపల కథకి మాకు ఏంటి సంబంధం అని మీరంటే, మణి గురు రాజశేఖర్ కలం నుంచి వికసించిన ఒక అద్భుత వీచిక ఏమిటి అంటే ఈ 3 మనలోనే ఉంటాయి. దీని అర్థం ఏంటి అంటే ప్రమాదం వచ్చినప్పుడు క్విక్గా రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడో ప్రమాదం వచ్చిందో చూద్దాంలే అని అనుకోకుండా ప్రమాద గంటికలు మోగ్గానే బయటికి వెళ్ళిపోయింది సుమతి. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉంది. రెండవది కాలమతి. ఈ కాలమతి చనిపోయినట్టు నటించి తప్పించుకోగలిగింది. ప్రమాదానికి ఎదురెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకుంది మందమతి. ఇలాగే మనలో కూడా చాలామంది ఉంటారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే హెల్త్ ఇష్యూస్. మన బాడీ హెల్త్ అలార్మింగ్ చేస్తూనే ఉంటుంది. నీకు ఈ ప్రాబ్లం వస్తుంది, ఈ ప్రాబ్లం వస్తుంది చెప్తూనే ఉంటుంది. కానీ మనం వినము. నాకు తెలుసులే, నా బాడీ నాకు మాట వింటుందని వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, డయాబెటీస్ వచ్చిన వెంటనే డయాబెటిక్ కంట్రోల్లో పెట్టుకోవడానికి నువ్వు కావాల్సిన ఎక్సర్సైజు, ఫుడ్, నీ యాటిట్యూడ్ నువ్వు మార్చుకుంటే ఎన్ని సంవత్సరాలు డయాబెటీస్తో ఉన్నా సరే నీ హెల్త్ పాడవకుండా ఉంటుంది. కానీ ఎర్లీ స్టేజ్లో నువ్వు డయాబెటీస్ నెగ్లెక్ట్ చేస్తే అవి కిడ్నీస్ పాడవచ్చు, రెటినోపతి రావచ్చు, న్యూరోపతి రావచ్చు, రకరకాల డిసీజెస్ వచ్చి చాలా తొందరగా అనారోగ్యం పాలే అనేక ప్రాబ్లమ్స్ తెచ్చుకో. అలా మనకి ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు అప్పు చేసి ఏదోలాగా ఆ ప్రాబ్లంని ముందుకెళ్ళిపోయి ఆ అప్పు తెచ్చడం కోసం మరిన్ని అప్పులు తీసి అప్పుల్లో మునిగిపోయే కంటే నీకు ఖర్చు వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎర్న్ చేయాలి అనేది ఆలోచించు. నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎర్నింగ్ పెంచుకోవాలి తప్పించి అప్పును పెంచుకోకూడదు. 135 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో డబ్బులు సంపాదించడం అనేది చాలా సులభమైన విషయం. ఎప్పుడు అంటే నీలో ఉన్న స్కిల్స్ని కానీ ఎదుటి వ్యక్తి అవసరాన్ని కానీ గుర్తించి నువ్వు న్యాయబద్ధంగా చేస్తే నీలో అద్భుతమైన ఆదాయం పెంచుకునే మార్గాలు చాలా ఉంటాయి. మణి గురు రాజశేఖర్ రాసిన పుస్తకంలో అదనపు ఆదాయ మార్గాలు అనేది, అందులో దగ్గర 175 రకాల అదనపు ఆదాయ మార్గాలను నేను సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, అలాగే మనకు అలార్మింగ్ ఉంటుంది, ఫోన్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, అయినా వాడేస్తూ ఉంటాం. తర్వాత మొత్తం ఒకసారి పాడైన తర్వాత దాంట్లో విలువైన డాటాని కోల్పోతాం. అలాగే బైక్ రిపేర్ వచ్చే ముందు ఇండికేషన్ ఇస్తూ ఉంటుంది, స్మోక్ వస్తూ ఉంటుంది, అయినా బండా తొక్కుకెళ్తాము, బైక్ని పాడు చేసుకుంటాం.
ఇలా మనలో ఉండే సుమతి అంటే ఒక ప్రాబ్లం రాగానే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి బయటికి వెళ్ళే గుణం ఉంటే నీలో సుమతి గుణం ఉన్నట్లు లెక్క. ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా తెలివిగా రెస్పాండ్ అయి తప్పించుకోగలిగితే కాలమతి అవుతుంది. అలా కాకుండా నేను ఇంతే, నేను తేడా, నా స్టైల్ ఇంతే అనుకుంటే మందమతం అయిపోయి చనిపోతాం. సో డియర్ ఫ్రెండ్స్, మీకు మనీ గురు రాజశేఖర్ ఈ కథలో మీకు చెప్పిన ఒక గొప్పతనం ఏంటి అంటే, ఒక్క ప్రాబ్లం వచ్చినప్పుడు క్విక్ రెస్పాండ్ అవ్వండి. దాని ప్రాబ్లంని ఎలా బయటపడాలి అనేది ఆలోచించి చర్య తీసుకోండి. 2, అప్పు చేయాల్సి కంటే అదనంగా సంపాదించడం చేసుకుంటే నీ యొక్క లైఫ్ స్టైల్ పెరుగుతుంది. ఈ 2 విషయాలు మనీ గురు రాజశేఖర్ దీంట్లో చాలా అద్భుతంగా డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.